భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్, సురక్షితమైన పెట్టుబడి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో పసిడి కొనుగోళ్లు నిరంతరం సాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు వస్తే బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో ఊహించని మార్పులు వచ్చాయి. యుద్ధ సమయంలో కాస్త తగ్గినట్లు కనిపించినా ఆ తర్వాత యుద్ధం ఆగిపోయిందని, ఒక డీల్ కుదిరిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తరుణంలో ధరలు మళ్లీ పుంజుకున్నాయి. కానీ తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాలతో పసిడి రేట్లు మళ్లీ భారీగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకుల ప్రభావంతో ఇవాళ దేశీయంగా పసిడి, వెండి ధరలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ఏకంగా $72 మేర పడిపోవడంతో ప్రస్తుతం ఔన్సు బంగారం ధర $4,155 వద్దకు చేరింది. దీనికి తోడు స్పాట్ సిల్వర్ రేటు కూడా ఔన్స్కు 2.02% మేర క్షీణించి $64 స్థాయికి పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో వచ్చిన ఈ భారీ మార్పుల కారణంగానే స్థానిక మార్కెట్లలోనూ ధరలు ఊహించని విధంగా దిగువముఖం పట్టాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో నమోదైన ధరలు కొనుగోలుదారులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్లో ఈరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా $3,650 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర 1,45,860 మార్కుకు చేరింది. సామాన్యులు ఎక్కువగా కొనే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులానికి 3,350 మేర తగ్గి ప్రస్తుతం 1,33,700 వద్ద స్థిరపడింది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా భారీగా పతనమైంది. ఇవాళ కిలో వెండిపై 15,000 మేర ధర తగ్గింది. గత 2 రోజుల్లోనే వెండి ధర ఏకంగా 20,000 మేర పడిపోవడం విశేషం. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర 2,55,000 మార్కు వద్దకు చేరింది. ధరలు ఇలా ఒక్కసారిగా దిగిరావడంతో జ్యువెలరీ షాపులు కస్టమర్లతో కలకల్లాడే అవకాశం ఉంది.